హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలతా ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితికి మా ఊరు వెళ్ళాము. మా ఊర్లో వినాయక చవితి బాగా చేసుకుంటారు అందరూ. బజార్కి ఒక విగ్రహం పెట్టుకొని చాలా బాగా చేసుకుంటారు. ఉదయాన్నే అండి అది మా బజారు. మా ఇంటి ముందు అందరు కల్లాపులు చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటున్నారు. ఊరి దగ్గర పండగలు అంటే చాలా బాగుంటాయి. అందరూ ఉంటారు. పండగ అంటే ఇంకా త్వరగా లేచి పని చేసుకుంటారు అందరూ. మా ఇంటి ముందు ముగ్గు అనేది మా అత్త వేశారు. అలాంటి మెలికల ముగ్గులు నాకైతే రావు, కానీ మా అత్త వేస్తారు బాగా. ఇంకా పండగలప్పుడు లోపల బయట పారగొట్టుకునేసరికి సరిపోతుంది. ఇక్కడ కూడా ముగ్గు పెట్టుకున్నాము. ఇంకా పండగ అంటే అందరం ముందే స్నానాలు చేసి ఇంకా వంట తయారు చేసుకోవాలి. ఫస్ట్ మా అత్త స్నానం చేసి ఆమె వంటకు తయారు చేస్తుందండి. అక్కడ కుడుములకండి సొద్దపిండి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు నానాక రాగి ఆకులండి, అవి రాగి ఆకులు కానీ బాదం ఆకులతో కానీ చేస్తారు కుడుములు, సొద్ద కుడుములు. ఒక సెరవలో నీళ్లు పోసుకొని గడ్డి పెట్టుకుంటారు, ఒట్టి గడ్డి కానీ రాగి గడ్డి కానీ. నీళ్ళన్నీ వేడయ్యాక పొగలు వచ్చేటప్పుడు ఆకులో సొజ్జపిండి పెట్టుకొని అట్లా కుడుములాగా చేసుకొని పెట్టుకుంటారు. లోపల ఆవిరికే కుడుములు ఉడికిపోతాయండి. అందులోనే ఉండ్రాలు కూడా పెట్టుకుంటారు. మాకు వినాయక చవితి కంటే కంపల్సరిగా కుడుములు, ఉండ్రాళ్ళు, భక్ష్యాలు కంపల్సరిగా చేస్తారండి స్వామికి. భక్ష్యాలంటే బొబ్బట్లు, ఇక్కడ బొబ్బట్లు అంటారు, మా సైడ్ అయితే భక్ష్యాలు అంటాం మేము. ఈ కుడుములు పప్పులో కానీ పచ్చళ్ళ రోటి పచ్చళ్ళలో కానీ చాలా బాగుంటాయి. ఒక్కొక్కటిగా ఆకు పెట్టుకొని అలా పెట్టుకోవాలి. కుడుములు మధ్యలో ఎప్పుడు చేసుకోమండి, ఖచ్చితంగా వినాయక చవితికి మాత్రం కంపల్సరిగా చేసుకుంటాము. అలానే భక్ష్యాలకు కూడా వేసుకొని గ్రైండర్కి వేసాను. పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. కొంచెం మైదా, గోధుమ పిండి కలిపి ఆయిల్ వేసి వాటర్ వేసి కలిపి పెట్టాను ఒక గంట ముందు. అంటే మెత్తగా నానితే భక్ష్యాలు బాగా వస్తాయి. ఉండ్రాళ్ళు కూడా అలా చేసుకొని పెట్టుకోవాలి. అలానే ఒక సెరవలో పెట్టుకోవాలి. ఆ కుడుముల మీదనే పెట్టుకోవాలి. భక్ష్యాలకు పట్టి పెట్టుకున్నాను. సుఖియాలు కూడా చేశాను. నెక్స్ట్ అలసంద గారెలు వేసామండి. ఆ రోజు గారెకి ఆయిల్ పెట్టుకున్నాము. ఫస్ట్ పొంగల్ చేశారు, చక్కెర పొంగల్ చేశారు, పప్పు, ఉర్లగడ్డ కూర అవన్నీ చేశారు. రోటి పచ్చడి కంపల్సరీగా ఉండాలి. మేము పక్క వంట చేస్తుంటే వీళ్ళిద్దరూ దేవుడి దగ్గర అలంకరిస్తున్నారు స్వామికి. కుడుములు రెడీ అయిపోయినాయండి. ఇంకా అలా పొగలు వచ్చినప్పుడు పొయ్యి ఆపేసుకోవాలి. పండగ రోజుల్లో చాలా పని ఉంటుంది. నలుగురం చేస్తే కానీ పని అవ్వట్లేదు. అందరం చేసినా కూడా 11 అయిందండి దేవుడికి పెట్టుకునేసరికి. పూజ అయిపోయి భోజనం చేసరికి 12 అయింది. ఇక్కడ పిల్లలు స్వామికి నిమ్మకాయలు గుచ్చుతున్నారు విగ్రహానికి. ఇక్కడ గారెలు వేస్తున్నారు. అలసంద గారెలు అండి అవి. మాకు ఎక్కువ మేము అలసంద గారెలే తింటాము మిరపగారెల కన్నా. పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర చేసాము. చలిమిడి అండి రోట్లో దంచుతున్నది స్వామికి. చలిమిడి కూడా పెట్టాము స్వామికి. భక్ష్యాలండి అవి. భక్ష్యాలకు ఇవి పూర్ణం కజ్జికాయలు కూడా చేశాను స్వామికి ఒక 5. నెక్స్ట్ భక్ష్యాలు చేస్తున్నాం. వంటలన్నీ అయిపోయాక లాస్ట్లో పెట్టుకుంటాం ఆయిల్ ఫుడ్ ఏదైనా. భక్ష్యాలు, గారెలు లాస్ట్లో వేసాము.
భక్ష్యాలు చేసుకోవడానికి ఒక పేపర్ ఉంటుందండి, ఆ పేపర్ మర్చిపోయాము, ఇంకా కవర్ మీద చేస్తుంది. కందిపప్పుతో కూడా చేసుకుంటారు. శనగపప్పు కొంతమంది గ్యాస్ వస్తుందని కందిపప్పుతో కూడా చేసుకుంటారు. మేమైతే శనగపప్పే వేసాము. పండగ రోజుల్లో మనం తినకుండా ఏమి చేస్తాం కాబట్టి అసలు ఆ రోజు చాలా బాగా వస్తాయండి వంటలు మాత్రం. అసలు ఎంత బాగుంటాయి ఆ రోజు. పిల్లలైతే టిఫిన్ తింటారు కానీ మేమైతే ఆ రోజు ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ బొరుగుల తాలింపు ఏం చేశారండి, బొరుగుల తాలింపు చేశారు. ఇంకా మేమైతే దేవుడికి పెట్టుకున్నాకే తిన్నాం. పిల్లలు తిన్నారు, మేమైతే ఎవరం తినలేదు. ఒకసారి అన్నం తింటాం మేము. ఇంకా పరిపోష మంగళహారతి గై కొనుమయ్య పార్వతిపతి మమ్మేలుమయ్య. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మా అత్త అయితే పాట పాడారు, మంగళహారతి పాట. పక్క వంట చేస్తుంటే వీళ్ళు రెడీ చేస్తుంటారు, ఈయనైతే పూజ చేస్తారు. ఇంకా మేము హారతి అప్పుడు కథప్పుడు వెళ్తాం మేము. ఇంకా పిల్లలందరూ వచ్చారు. ఇంకా ఇక్కడ విగ్రహం దగ్గర స్వామి వచ్చారని చెప్పడానికని వచ్చారు పిల్లలు. అక్కడ కూడా పూజకి వెళ్ళాలి. వినాయక చవితి అంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు. అదండి మా ఇంట్లో బుజ్జి గణపయ్య. మా సైడ్ అయితే బియ్యం కొలుచుకునేవి కూడా పూజించి పెడతారు దేవుడి దగ్గర, ప్రసాదాలు స్వామికి. ప్రతిదీ మేము చేసిందల్లా పెడతామండి స్వామికి. పప్పుతో సహా పెడతామండి. భక్ష్యము, గారె, సుకియాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, కొబ్బెర, బెల్లం. కొబ్బెర బెల్లం మెయిన్ అండి ఆ స్వామికి, అవి కూడా పెడతాం మేము. పులిహోర, వైట్ రైస్, సజ్జనాన వాళ్ళు కూడా పెడతాం మేము. కూర, రోటి పచ్చడి, పప్పు, బియ్యపు ఉండ్రాలు చేద్దాం అనుకున్నాను. ఇంకా టైం లేదు, అక్కడికే 12 అయిపోయింది. అదండి ఇంకా మా ఇంట్లో అయితే పూజ. ఇది మా విగ్రహం అండి, విగ్రహం దగ్గర ఇంకా అందరూ వచ్చి పూజ చేపిస్తున్నారు. మా ఊర్లో అయితే ఈసారి 7 బొమ్మలు అయితే పెట్టారండి, బజార్కి ఒకటి. ప్రతి సంవత్సరం పెడతారు.